మథనం, సాగర మథనం, హిందూ పురాణం సముద్ర మథనం లేదా క్షీరసాగ మథనం హిందూ పురాణాలలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రసిద్ధ కథలలో ఒకటి. ఇది మహాభారతం, విష్ణు పురాణం, భాగవత పురాణం వంటి ప్రధాన గ్రంథాలలో కనిపిస్తుంది. పూర్తి కథ ఇక్కడ ఉంది. దేవతలు తమ శక్తిని కోల్పోవడం ఈ కథ శాపంతో మొదలవుతుంది. తన కోపానికి ప్రసిద్ధి చెందిన దుర్వాస మహర్షి ఒకసారి దేవతల రాజు అయిన ఇంద్రుడికి ఒక ప్రత్యేకమైన పుష్పమాలను ఇచ్చాడు. ఇంద్రుడు అహంకారంతో ఆ మాలను తన ఏనుగు ఐరావతం తలపై పెట్టాడు. తుమ్మెదలను ఆకర్షించిన ఆ మాలను ఐరావతం తొండంతో తీసి నేలపై పడేసి కాళ్లతో తొక్కింది. ఈ అగౌరవానికి ఆగ్రహించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిని, దేవతలందరినీ శపించాడు. దాంతో వారు తమ బలం, శక్తి, అదృష్టం మొత్తాన్ని కోల్పోయారు. ఫలితంగా దేవతలు అసురుల రాజు బలి నాయకత్వంలోని అసురుల చేతిలో సులభంగా ఓడిపోయారు. అసురులు 3 లోకాలపై ఆధిపత్యం సాధించారు. బలహీనులైన దేవతలు నిస్సహాయంగా విష్ణుమూర్తి సహాయం కోరారు. అమృతం కోసం ప్రణాళిక విష్ణుమూర్తి దేవతలకు వారి శక్తిని తిరిగి పొందడానికి, అసురులను ఓడించడానికి ఏకైక మార్గం అమృతాన్ని పొందడమే అని సలహా ఇచ్చాడు. ఆ అమృతం పాల సముద్రం అడుగున, క్షీరసాగరం ఉంది. ఆ సముద్రాన్ని మధించడానికి అసురుల సహాయం అవసరమని చెప్పాడు. అయిష్టంగానే దేవతలు తమ శత్రువులతో తాత్కాలికంగా సంధి చేసుకున్నారు. అమృతాన్ని వారికి కూడా పంచుతామని వాగ్దానం చేశారు. అయితే విష్ణుమూర్తి రహస్యంగా దేవతలకు తాము మాత్రమే అమృతాన్ని పొందేలా చూస్తానని హామీ ఇచ్చాడు. సముద్ర మథనం సముద్రాన్ని మధించడానికి భారీ ఏర్పాటు చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా ఎంచుకున్నారు. వాసుకి అనే నాగుల రాజును తాడుగా ఉపయోగించారు. దేవతలు, అసురులు కలిసి వాసుకిని ముందుకు వెనుకకు లాగడం ప్రారంభించారు. అసురులు తమ అహంకారంతో నాగుపాము తల వైపును పట్టుకోగా, దేవతలు తోక వైపును పట్టుకున్నారు. అయితే పర్వతం చాలా బరువుగా ఉండడం వల్ల సముద్రంలో మునిగిపోవడం మొదలైంది. దీనిని నివారించడానికి విష్ణుమూర్తి తన 2వ అవతారం అయిన తాబేలు, కూర్మావతారం రూపాన్ని ధరించి పర్వతాన్ని తన వీపుపై మోసి మథనానికి స్థిరమైన ఆధారాన్ని అందించాడు. నిధులు మరియు విషం 1000 సంవత్సరాల పాటు మథనం కొనసాగింది. ఈ ప్రక్రియలో సముద్రం నుండి అనేక అద్భుతమైన, ప్రమాదకరమైన వస్తువులు ఉద్భవించాయి. హాలాహలం మొదటగా బయటకు వచ్చింది అత్యంత భయంకరమైన విషం. ఆ విషం నుండి వచ్చిన పొగలు సృష్టి మొత్తాన్ని నాశనం చేసేంత శక్తివంతంగా ఉన్నాయి. భయపడిన దేవతలు, అసురులు ఇద్దరూ శివుడిని సహాయం కోసం వేడుకున్నారు. శివుడు సమస్త జీవుల పట్ల కరుణతో ఆ విషాన్ని తాగాడు. విషం శక్తివంతంగా ఉండడం వల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. ఈ త్యాగం కారణంగా ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. 14 రత్నాలు విషం నియంత్రణలోకి వచ్చాక మథనం నుండి అనేక దివ్య సంపదలు బయటపడ్డాయి. వాటిలో కొన్ని కామధేనువు, కోరికలను తీర్చే ఆవు, ఉచ్చైశ్రవం 7 తలల దివ్యమైన గుర్రం, ఐరావతం ఇంద్రుడి ఏనుగు, కౌస్తుభం విష్ణుమూర్తి కోసం ఒక అద్భుతమైన ఆభరణం, కల్పవృక్షం కోరికలు తీర్చే వృక్షం, లక్ష్మీదేవి సంపదకు, శ్రేయస్సుకు అధిదేవత. ఆమె విష్ణుమూర్తిని తన శాశ్వత భర్తగా ఎంచుకుంది. అప్సరసలు రంభ, మేనక వంటి దివ్య స్త్రీలు, చంద్రుడు, ధన్వంతరి దివ్య వైద్యుడు. అమృతం ఉన్న కుండను పట్టుకుని ధన్వంతరి బయటకు వచ్చాడు. మోసం మరియు పరిణామాలు అమృతం ఉన్న కుండను చూడగానే అసురులు దానిని లాక్కుని పారిపోయారు. తమ వాగ్దానాన్ని విస్మరించారు. నిరాశ చెందిన దేవతలు మళ్లీ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణుమూర్తి అప్పుడు మోహిని అనే ఒక అందమైన, మంత్రముగ్ధులను చేసే స్త్రీ రూపంలోకి మారాడు. ఆమె తన అందం, ఆకర్షణతో అసురులను మభ్యపెట్టి అమృతాన్ని పంచడానికి ఆమెకు అప్పగించేలా చేసింది. ఆమె దేవతలను, అసురులను వేర్వేరు వరుసలలో కూర్చోబెట్టి అందరికీ అమృతం ఇస్తానని వాగ్దానం చేసింది. అయితే తన తెలివిని ఉపయోగించి ఆమె అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే ఇచ్చింది. స్వర్భానుడు అనే ఒక అసురుడు ఈ మోసాన్ని గమనించి దేవతగా మారి అమృతం తాగడానికి ప్రయత్నించాడు. అమృతం అతని గొంతులోకి దిగకముందే సూర్య చంద్రులు అతడిని గుర్తించి మోహినికి తెలియజేశారు. విష్ణుమూర్తి మోహిని రూపంలోనే తన సుదర్శన చక్రంతో ఆ అసురుడి తలను ఖండించాడు. అమృతం అతని తలను తాకడం వల్ల అది అమరమైంది, కాని అతని మొండెం నశించింది. ఆ తల, మొండెం రాహువు, కేతువు అనే గ్రహాలుగా మారాయి.
తమ ప్రతీకారం తీర్చుకోవడానికి అప్పుడప్పుడు సూర్య, చంద్రులను మింగి గ్రహణాలకు కారణమవుతారు. దేవతలు అమృతం తాగడం వల్ల అసురులు ఏమీ లేకుండా మిగిలిపోవడంతో దేవతలు తమ శక్తిని తిరిగి పొంది అసురులను ఓడించి విశ్వానికి సమతుల్యతను పునరుద్ధరించారు. సముద్ర మథనం కథ దేవతలు, అసురుల కథ మాత్రమే కాదు. ఇది మానవ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక శక్తివంతమైన రూపకం కూడా. మంచి, చెడుల మధ్య నిరంతర పోరాటం, త్యాగం యొక్క అవసరం మరియు పట్టుదల యొక్క అంతిమ ఫలితాన్ని ఇది సూచిస్తుంది. Like, share, comment, subscribe for more videos like this.